Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. మనం యూనిట్ 8 బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్ ని స్టార్ట్ చేసుకున్నాం 3 సెషన్స్ ముందు. ఓకే. ఆ యూనిట్ లో మనము హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ చాప్టర్ ని మనము 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాము. డివైడ్ చేసుకున్నాక దాంట్లో 3 సెషన్స్ మనం ఆల్రెడీ 3 పార్ట్స్ కంప్లీట్ చేసి ఇంకా లాస్ట్ పార్ట్ మిగిలింది. జస్ట్ కంటిన్యూ చేసుకుందాం. లాస్ట్ పార్ట్ తర్వాత ఇంకా ఎక్సర్సైజెస్ ఉంటాయి. తర్వాత టైం వెళ్తే మొత్తం రివైజ్ ఒకసారి చేసుకుందాం. ఓకే. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఇక్కడ ఉన్నాం మనం ప్రస్తుతం. ద ఏజ్ ఓల్డ్ అడేజ్ ఆఫ్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, హోల్ ట్రూ హియర్ ఆల్సో. అంటే ఈ స్టేట్మెంట్ అనేది చాలా ముందు ఎప్పుడో చెప్పారు. అంటే ముందంటేనా చాలా ఏళ్ళ నుంచి ఈ సామెత అంటారు కదా, ఇది వస్తుంది. కాబట్టి ఇప్పటి దీంట్లో కూడా ఈ అడిక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ దాంట్లో కూడా ఇది వర్ధిస్తుంది అని చెప్తున్నాను అనమాట. అంటే ప్రివెన్షన్ అంటేనా ఒక్కసారి అడిక్ట్ అయ్యాక డీ అడిక్షన్ అలా చేసుకోవడం కంటే అడిక్ట్ ఉండడమే బెస్ట్ అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ హ్యాబిట్స్ సచ్ యాజ్ స్మోకింగ్, టేకింగ్ డ్రగ్, ఆల్కహాల్ ఆర్ మోర్ లైక్లీ టు బి టేకెన్ అట్ ద యంగ్ ఏజ్. మామూలుగా బేసిక్ గా ఇవన్నీ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం చెప్పాం కదా. ఒక ఏజ్ మన అడాలసెంట్ ఏజ్ వచ్చేసరికి అడాలసెంట్ ఏజ్ లో నీకు ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ ఈ ఫ్యాక్టర్స్ వల్ల నీకు యంగ్ ఏజ్ లోనే ఎక్కువగా దీనికి అలవాటు పడడం జరుగుతుంది అనమాట. ఓకే. మోర్ డ్యూరింగ్ ద అడాలసెన్స్. హెన్స్ ఇట్ ఈస్ బెస్ట్ టు ఐడెంటిఫై ద సిచ్యువేషన్ దట్ మే పుష్ అన్ అడాలసెంట్ టువర్డ్స్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ అండ్ టేక్ ద రెమిడియల్ మెజర్స్ యాజ్ వెల్ ద టైం. అంటే బేసిక్ గా నేను చెప్పాను కదా, ఎలా అడిక్ట్ అవుతారు యూత్ ఈ ఆల్కహాల్ కి, డ్రగ్స్ కి లేదా స్మోకింగ్ కి అంటే గన వాళ్ళ స్ట్రెస్ ని పోగొట్టుకోవడం కోసం కానీ, లేకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం కానీ వల్ల వీళ్ళకి ఎక్కువగా అడిక్ట్ అవుతూ ఉంటారు. అంటే అకాడమిక్స్ లో ఎక్సెల్ అవ్వడానికి అలా. ఓకే. వీటిని ఈ పర్టికులర్ థింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు చెప్పినది ఎక్సెల్ ఇన్ అకాడమిక్స్ కానీ, లేక ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం కానీ, ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ ని మామూలుగా మనం ముందుగానే గుర్తించేసుకొని అంటే ఈ క్యూరియాసిటీ ఒక ఫ్యాక్టర్ తో మనము ఛాన్సెస్ ఉంటాయి తాగడానికి, లేకుంటే ఆల్కహాల్ తీసుకోవడానికి, డ్రగ్స్ తీసుకోవడానికి అనేసి ఈ ఫ్యాక్టర్స్ ని మనం ముందుగా తెలుసుకునేసి వీటి కోసం వేరే దారులు ఏమైనా వెతుక్కున్నాం అనుకో స్టార్టింగ్ లోనే ఎస్కేప్ అవ్వడానికి, సో అప్పుడు మీరు దీనికి అడిక్ట్ కాకుండా ఉంటారని చెప్తున్నారు అనమాట. ఇన్ దిస్ రిగార్డ్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్ హ్యావ్ ద స్పెషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే పేరెంట్స్, టీచర్స్ నుంచి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ లా తీసుకోవాలి. అంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఒక స్టూడెంట్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, లేకుంటే ఆ స్టూడెంట్ డల్ గా లేకుంటే డిప్రెసెంట్ గా కనపడుతున్నాడు ఒక క్లాస్ లో గానీ, లేకుంటే ఇంట్లో పేరెంట్స్ గానీ వాళ్ళు గమనించి ముందుగానే దాని గురించి వాళ్ళకి మోటివేట్ చేయడం గానీ, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ తక్కువ వస్తున్నాయనేసి అకాడమిక్ ఎక్సెల్ చేయాలని ప్రెజర్ పెట్టకోకుండా మనము ముందుగా అంటే కాస్త మోటివేషన్ ఇచ్చామనుకో, నువ్వు చేయగలగవు, నువ్వు ఇంకా మంచి చదవగలవు, జస్ట్ ఉండి చదవడం ఇలా చదవడంలో అన్నిట్లో హెల్ప్ చేసామనుకోండి, వాడు ఈ ఈ స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ వాటి హెల్ప్ కోసం వెళ్ళడనమాట. ఒకవేళ మనం ఈ పేరెంట్స్, టీచర్స్ కనుక కరెక్ట్‌గా హెల్ప్ చేస్తే. పేరెంటింగ్ కంబైన్స్ విత్ హై లెవెల్ ఆఫ్ నర్చరెన్స్ అండ్ ద కన్సిస్టెంట్ డిసిప్లిన్. ఓకే. పేరెంటింగ్ అంటే పేరెంటింగ్ ఏజ్ అంటే మంచిగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్తుందనమాట. హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ లోవర్ రిస్క్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్కహాల్, డ్రగ్స్ కి. ఓకే. అలా ఈ పేరెంటింగ్ కెరియర్ ఆ టైంలో మన పేరెంట్స్, మదర్ గాని, ఫాదర్ గాని కరెక్ట్‌గా గైడ్ చేస్తే ఈ ఆల్కహాల్ లేదా డ్రగ్స్ లేదా టొబాకో తీసుకోవడానికి తగ్గుతది అని చెప్తుందన్నమాట. సమ్ ఆఫ్ ద మెజర్స్ మెన్షన్డ్ హియర్ వుడ్ బి particularly useful to prevention and control the drugs abusers in the person. కొన్ని ఇదంతా ఇంట్రడక్షన్ అనమాట. ఓకే. ఇదంతా జస్ట్ నార్మల్‌గా ఒక ఇంట్రడక్షన్ అనమాట. ఓకే. ఇప్పుడు కొన్ని పర్టిక్యులర్ స్టెప్స్ అంటే మెయిన్‌గా ఇవి చేస్తే అంటే ఇలాంటి థింగ్స్ కింద మెన్షన్ చేసిన థింగ్స్ చేస్తే నువ్వు చాలా వరకు ఒక నీ కొడుకుని కానీ, లేకపోతే నీ స్టూడెంట్స్‌ని గాని నువ్వు ఈ అడిక్షన్ నుంచి నువ్వు బయటకు తీసుకురావచ్చనమాట. అడిక్షన్ లేకుంటే ప్రివెన్షన్ చేయొచ్చనమాట అడిక్ట్ అవ్వకుండా. అవాయిడ్ అన్‌డ్యూ పియర్ ప్రెషర్.
అది చూడండి. Every child has his or her own choice and the personality which should be respected and nurtured. A child should not be pushed unduly to perform beyond his or her threshold limits, be it studies or sports or other activities. Peer pressure అంటేనా ఒక మనము either పేరెంట్స్ సైడ్ నుంచి గానీ, లేకపోతే ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఇలాగా ప్రెషర్ అనేది క్రియేట్ చేయకూడదనమాట. ఎలాంటి ప్రెషర్ అంటే గన నువ్వు ఒక పర్టిక్యులర్ పర్సన్ వాడి 70% క్యాండిడేట్ అనుకోండి. నువ్వు 90% తెచ్చుకోవాలి. 95% తెచ్చుకోవాలి. అంటేనా లేనిపోని ప్రెషర్ అనేది క్రియేట్ చేయకూడదనమాట. వాడి మైండ్‌కి ఎంతుందో లేకుంటే వాడి బాడీ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకే వాడిని చేయనీయాలనమాట. దానికి బియాండ్ నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. లేకుంటే పుష్ చేయకూడదు. ఆ పర్టిక్యులర్ స్టూడెంట్‌ని గాని. ఓకే. అలా పుష్ చేయడం వల్ల ఏమవుతదంటే వాడు ప్రెషర్ తీసేసుకొని ఎక్కువ ప్రెషర్ గాని తీసుకొని ఆహ్, ఈ ఆల్కహాల్‌కి, ఈ డ్రగ్స్‌కి అడిక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ కౌన్సెలింగ్. Educating and counseling him or her to uh, face problems and stresses and to accept the disappointments and failures as a part of life. ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్ అంటే సపోజ్ ఒక పర్టిక్యులర్ పర్సన్ నీకు ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ గాని, లేకుంటే ఆ టర్మ్ గాని అలా ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఆ పర్సన్‌కి మీరు మోటివేట్ చేయాలన్నమాట. ఏదర్ స్టూడెంట్ గాని, పేరెంట్ గాని మోటివేట్ చేయాలన్నమాట. ఏందంటేనా ఈ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ బోత్ ఒక మన లైఫ్‌లో ఒక పార్ట్. మనం దీన్ని నువ్వు సక్సెస్‌ని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తావో, ఫెయిల్యూర్‌ని కూడా అలాగే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇలా ఎడ్యుకేషన్ చేసి కాస్త మోటివేట్ అనేది నువ్వు చేయాలన్నమాట. పర్టిక్యులర్ స్టూడెంట్‌ని ఎవరైతే ఫెయిల్ అవుతారో అలాగా. లేదనుకో వాళ్ళేం చేస్తారంటేనా ఇలా మోటివేట్ ఎవరు చేయలేదనుకో, ఆ పర్టిక్యులర్ పర్సన్ ఏమనుకుంటాడంటే నాకెవ్వరు లేరు. అలా లోన్‌లీగా ఫీల్ అయ్యి ఈ అడిక్షన్ అంటే ఈ ఆల్కహాల్, డ్రగ్ అండ్ స్మోకింగ్ వేకి ఎళ్ళొచ్చనమాట. It would also be worthwhile to channelize the child's energy into healthy pursuits like sports, reading, music, yoga, and other other extracurricular activities. అంటే లైక్ స్టూడెంట్ పర్టిక్యులర్ స్టూడెంట్ అంటే అడాలసెంట్‌ని ఒక్క స్టడీస్ వైపే కాకుండా మిగిలిన ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్, రీడింగ్, మ్యూజిక్, యోగా అండ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల నీకు టైం అంటే ట్వెన్ ఆహ్ టైమ్ బేస్ అంటే ఖాళీగా ఉండే అవకాశం లేకుండా మనం ఇవ్వడం వల్ల వాళ్ళు వీటి జోలికి వెళ్ళరనమాట. ఓకే. నెక్స్ట్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ ద పియర్స్. Help from parents and peers should be also sought immediately so that they can guide appropriately. Help may even be sought from the close and trusted friends besides the getting proper advices to sort out their problem. This would help young to vent their feelings and anxiety and the guilt. అంటే సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు వాళ్ళకి. ఎలాంటి యాంగ్జైటీ ప్రాబ్లమ్ గాని, అలాంటి ఏవైనా ప్రాబ్లమ్ వాళ్ళకి రావచ్చు. వచ్చినప్పుడు పేరెంట్స్, ఫ్రెండ్స్ ఇలా నుంచి మంచి రెస్పాన్స్ అనేది వాళ్ళకి ఉండాలన్నమాట. అంటే ఒక చెయ్యి వాళ్ళ భుజం మీద వేసి మామూలుగా మాట్లాడాలన్నమాట. మేమున్నాం. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మేమున్నాము. అలా ధైర్యం చెప్పాలన్నమాట ప్రతిసారి. ఓకేనా? ప్రతి దాంట్లో ఎయిదర్ వాళ్ళ స్టడీస్ కానీ, ఇంకా ఏవైనా కావచ్చు. అలాంటి టైంలో నువ్వు ప్రతి దాంట్లో పేరెంట్స్ అనేది సపోర్ట్ చేస్తూ ఉండాలనమాట. ఇలా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఆహ్, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళరనమాట. లుకింగ్ ఫర్ ద డేంజర్ సైన్స్. Alert parents and teachers need to be look for and identify the danger signs discussed above. Even friends, if they find someone using drugs or alcohol, should not hesitate to bring this notice to parents or teachers and best interest of the person. అంటే డేంజర్ సైన్ అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎప్పుడు నువ్వు బాగా నీతో పాటు ఉండేటోడు. సడెన్‌గా ఈ ఆల్కహాల్ ఇలాంటి స్టార్టింగ్ తాగడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వితౌట్ ఎనీ హెసిటేషన్ అంటేనా నీ ఫ్రెండ్ తప్పు చేస్తున్నాడంటే వెంటనే నువ్వు వెళ్లి ఎయిదర్ వాళ్ళ పేరెంట్స్ గాని, టీచర్స్ గాని ఆ నోటీస్‌లో తీసుకురావాలన్నమాట. ఇలా ఆహ్, పర్టిక్యులర్ స్టూడెంట్స్ ఇలా చేస్తున్నాడనేసి వాళ్ళ నోటీస్‌లో ఇచ్చామనుకోండి. అది స్టార్టింగ్‌లోనే వాళ్ళు మానిపించేయడం ఈజీ అన్నమాట. అడిక్షన్ కాకముందుగానే మానిపియడము చాలా ఈజీ అన్నమాట. ఓకే. Appropriate measures would be then required to diagnose the malady and underlying causes. This would help the initiating the proper medical steps in the treatment. అంటే ఆహ్, ఇలా పర్టిక్యులర్ ఫ్రెండ్స్ అనేవోళ్ళు హెల్ప్ చేసి ఇలా పర్టిక్యులర్‌గా
పేరెంట్స్ గాని, టీచర్స్ గాని ఇలా చెప్పారనుకోండి. ఇలా పర్టిక్యులర్ పర్సన్, పర్టిక్యులర్ స్టూడెంట్ ఇలా బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటు పడుతున్నాడనేసి. ఆబ్వియస్‌గా వాళ్ళు ఆ పర్టిక్యులర్ అడాలసెన్స్ అడాలసెంట్ గాని ఆ స్టూడెంట్‌తో మాట్లాడతారు. ఎందుకు నువ్వు ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు నువ్వు స్మోకింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు? ఇలా పర్టిక్యులర్‌గా వాళ్ళని అడిగామనుకో, ఇన్వెస్టిగేట్ అలా చేసి వాళ్ళు ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ తెలుసుకున్నాక మనం దాని సొల్యూషన్ ఇచ్చామనుకో, ఆటోమేటిక్‌గా వాళ్ళు దాని నుంచి ఈజీగా అడిక్ట్ అయిపోతారు. అంటే మానేస్తారనమాట. స్టార్టింగ్ స్టేజ్‌లో మానేయడం చాలా ఈజీ. తర్వాత అడిక్షన్ తర్వాత కన్నా. Seeking professional and medical help. A lot of help is available in the form of the highly qualified psychologists, psychiatrists, and the de-addiction and the rehabilitation program to individuals who have unfortunately got drugs abuse, alcohol abuse. అంటే సిట్టింగ్ ప్రొఫెషనల్ ఒకవేళ పొరపాటున కూడా అడిక్ట్ అయిపోయాడు అనుకుందాం. అడిక్ట్ అంటే రెగ్యులర్‌గా తీసుకోవడం అలవాటు పడ్డాడనమాట. అలాంటి టైంలో మనం ఒక ప్రొఫెషనల్ డాక్టర్, సైకియాట్రిస్ట్ గాని, హైలీ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ గాని, డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్‌లో గాని ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతదంటే వాళ్ళు దాంట్లో పర్టిక్యులర్ ఎడ్యుకేట్ చేస్తారనమాట. మీరిలా తీసుకోవడం వల్ల ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా మోటివేట్ చేస్తారనమాట. ఓకే. వాళ్ళలో ప్రాబ్లమ్ ఏంటో తెలుసు. ఈ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ అనుకోండి. వాళ్ళ ఆహ్ వాళ్ళలో ఉన్న ఆ నెగటివిటీని ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అని పర్ఫెక్ట్‌గా కనుక్కుంటారన్నమాట. కనుక్కునేసి వాళ్ళు డీ అడిక్ట్ చేయడానికి కొన్ని సజెషన్స్ అంటే వాళ్ళ వైపు నుండే ఎళ్లి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు వెళ్ళి వాళ్ళు ది అడిక్షన్ నుంచి బయటకి తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్. With such help, the affected individuals with sufficient efforts and willpower can get rid of the problem completely and lead perfectly healthy life. అంటే అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎయిదర్ వాళ్ళు కొన్ని నెలల నుంచి కొన్ని సీక్రెట్‌గా తాగుతూ ఉన్నారు. లేకపోతే సీక్రెట్‌గా ఆల్కహాల్, స్మోకింగ్ అలా చేస్తూ ఉన్నారు. అంటే ఆ తర్వాత అంటే కొంచెం ఏజ్ తర్వాత ఈవెన్ పేరెంట్స్ చెప్పినా వాళ్ళు వినరనమాట. పేరెంట్స్, టీచర్స్ చెప్పినప్పుడు మేము మానేస్తాము ఇలా అంటారు. లేకపోతే వాళ్ళతోనే గొడవ పడ్డము అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి టైంలో ఈ ప్రొఫెషనల్స్ దగ్గరికి ఈ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ దగ్గరికి పిలిచారనుకోండి. వీళ్ళ వైపు నుండి అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే వీళ్ళేం చేస్తారంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ ట్రీట్మెంట్ వల్ల వీళ్ళు చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యేసి ఈ అడిక్షన్‌కి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఓకే. ఇది మన హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఓకే. జస్ట్ 17 క్వెషన్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. 17 ఎక్సర్‌సైజెస్ చేసుకునే ముందు జస్ట్ ఒకసారి బ్రీఫింగ్ అలా ఇచ్చేసుకుందాం. ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్‌లో నేను స్టార్టింగ్‌లో మీకు సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎంఎస్ స్వామినాథన్ గురించి. ఎంఎస్ స్వామినాథన్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ అంటాము. తర్వాత ఆయన ఏం కంట్రిబ్యూట్ చేశాడు అంటే మెక్సికన్ వీట్ వెరైటీస్‌ని ఇండియాకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించాడన్నమాట. తర్వాత ల్యాబ్ టు ల్యాండ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, సెవెరల్ అదర్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్. ల్యాబ్ టు ల్యాండ్ అంటే ఏంటంటేనా జస్ట్ అంటే కొన్ని క్రాప్స్‌ని ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చేంత వరకు ల్యాబ్‌లో కల్టివేట్ చేసి తర్వాత దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేయడమనమాట ల్యాండ్‌కి. ఇది నువ్వు ఏంటి దీని గురించి మాట్లాడుకుంటే సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే. తర్వాత ఇంట్రొడక్షన్‌లో మనం ఏం చెప్పుకున్నాము? హిప్పోక్రేట్స్ అండ్ ఆ ఇండియన్ ఆయుర్వేదిక్ సిస్టమ్ స్టార్టింగ్‌లో హెల్త్ డెఫినిషన్ ఏంటి అంటేనా, మన బాడీ అండ్ మైండ్ ఒక బ్యాలెన్స్‌లో ఉంటే మన హెల్త్ బాగున్నట్టు, లేకపోతే మనం డిసీజ్‌గా ఉన్నట్టు అని చెప్పుకున్నాం. తర్వాత కొంతమంది బ్లాక్ బెయిల్ కాన్సెప్ట్. బ్లాక్ బెయిల్ అంటే గుడ్ హ్యూమర్ అదే. అంటే బ్లాక్ బెయిల్ ఇలా బ్లాక్ బెయిల్ ఉన్న వాళ్ళకి హార్ట్ పర్సన్స్ వల్ల ఎప్పుడు వాళ్ళకి ఫీవర్స్ అలా వస్తుంటాయని చెప్పాడనమాట. ఎప్పుడైతే విలియం హార్వే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్స్‌పెరిమెంట్ చేసి కనుక్కున్నాడో, ఎయిదర్ బ్లాక్ బెయిల్ అయినా ఎవరికైనా గానీ ఫీవర్ అండ్ ద నార్మల్ హెల్తీ లైఫ్ అనేది నార్మలే. వస్తూ ఉంటుంది, వెళ్తుంటదనేసి దాన్ని ఆ థియరమ్ గుడ్ హ్యూమర్ ప్రాసెస్‌ని ఆహ్, కొట్టిపడేసేలా చేశాడనమాట. తర్వాత ఆహ్, హెల్త్ వచ్చేసి చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతదని చెప్పాను. జెనెటికల్ డిసార్డర్స్ గాని, ఇన్ఫెక్షన్స్ గాని, లైఫ్ స్టైల్ గాని. జెనెటికల్ డిసార్డర్స్ అంటే మనము ఆల్రెడీ ప్రీవియస్ జెనెటిక్స్ చాప్టర్‌లో చెప్పుకున్నాం అన్నమాట. తర్వాత ఇన్ఫెక్షన్స్ గాని, లేకుంటే లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఫుడ్ గాని, మనం చేసే ఎక్సర్‌సైజ్ గాని, మనం తాగే వాటర్ గాని అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటదనేసి చెప్పాడన్నమాట. తర్వాత హెల్త్ డెఫినిషన్ ఏంటి?
హెల్త్ డెఫినేషన్ అంటే జస్ట్ ఓన్లీ డిసీజ్ ఆబ్సెంట్ అవ్వడం డిసీజ్ లేకపోతే ఆ పర్సన్ హెల్తీ ఉన్నట్టని కాదు. ఫిజికల్, మెంటల్, సోషల్ గా వెల్ బీయింగ్ అంటే మంచిగా అన్ని ఈ ఈ 3 భాగాల్లోనూ మంచిగా ఉంటే ఆ పర్సన్ అనేది హెల్తీ పర్సన్. అంటే వితౌట్ డిసీజ్ కూడా. కాకపోతే ఒక డిసీజ్ లేకపోతేనే ఆ పర్సన్ నార్మల్ అనేసి మనం చెప్పలేమన్నమాట. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్, పర్సనల్ హైజీన్, రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద గుడ్ హెల్త్. అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. పర్సనల్‌గా ఆ పర్టిక్యులర్ పర్సన్ క్లీన్‌గా డైలీ బాతింగ్ అలా పర్సనల్‌గా క్లీన్‌గా ఉండాలి. తర్వాత రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తే పర్టిక్యులర్‌గా ఆ పర్సన్ అనేది మంచి హెల్త్ మెయింటైన్ అవుతది అని చెప్తున్నానన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడేం చెప్పాడు డిసీజెస్‌లో నీకు ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఉంటాయి. నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఉంటాయి. ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి అవి వెళ్తాయన్నమాట. అవి లైక్ ఎయిడ్స్ గాని అలాంటివి. ఎయిడ్స్ ఎటైనా ఈవెన్ ఫ్యాటల్ అన్నమాట. ఈవెన్ అది ఒకసారి ఎయిడ్స్ వస్తే ఇంకా డౌట్ ఇంకా చనిపోవడం ఒకటే ఆప్షన్ అన్నమాట. నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి అవి స్ప్రెడ్ అవ్వవు. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే క్యాన్సర్ అలాంటివన్నమాట. ఓకే. నెక్స్ట్ కామన్ డిసీజెస్. ఎలా కాదనేది కొన్ని పాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్‌ని మనం పాథోజన్స్ అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ బాక్టీరియా కావచ్చు, వైరసెస్ కావచ్చు, ఫంగై కావచ్చు, ప్రోటోజోన్ కావచ్చు, హెల్మింథిస్ కావచ్చు. ఈ పర్టిక్యులర్ కేటగరీకి ఒక్కొక్క 1-2 ఎగ్జాంపుల్స్ మీకు ఈ టాపిక్‌లో ఇచ్చాడనమాట. ఓకే. తర్వాత ఇక్కడేంటంటేనా పాథోజన్స్ మన బాడీలో సర్వైవ్ అవ్వాలంటే మన బాడీకి అడాప్ట్ అవ్వాలి. అంటే పర్టిక్యులర్‌గా సపోజ్ జీఐటీ ఎఫెక్ట్ చేసే ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకోండి. అది మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్‌లో బతికే ఆహ్, అడాప్షన్స్‌ని హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు మన స్టమక్‌లో హెచ్‌సీఎల్ అనేది ఉంటది. హెచ్‌సీఎల్‌కి పీహెచ్ అనేది తక్కువుంటది. సో, ఆ పీహెచ్ తక్కువున్నప్పుడు ఆ పర్టిక్యులర్ మైక్రో ఆర్గానిజమ్స్ నీకు అడాప్ట్ అవ్వాలన్నమాట. ఆ లో పీహెచ్‌కి కంపల్సరీ అడాప్ట్ అవ్వాలని చెప్తున్నానన్నమాట. ఓకే. నెక్స్ట్ సాల్మోనెల్లా టైఫీ. సాల్మోనెల్లా టైఫీ ఏంటంటే ఇది పాథోజెనిక్ బ్యాక్టీరియం అన్నమాట. విచ్ కాజెస్ టైఫాయిడ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్‌లో సాల్మోనెల్లా టైఫీ వచ్చేసి టైఫాయిడ్ కాజ్ చేస్తది. ఇంకా దీంట్లో ఏం చెప్పుకున్నామంటే ఆహ్, మేరీ టైఫాయిడ్ మేరీ గురించి చెప్పుకున్నాం. టైఫాయిడ్ మరి అంటే ఎందుకంటేనే ఈమె ఒక చెఫ్ అన్నమాట. చెప్తున్నాను చెఫ్. ఇలా ఈమె చేతి వంటకాలు తిని చాలా మందికి టైఫాయిడ్ అనేది స్ప్రెడ్ అయిందన్నమాట. ఓకే. తర్వాత అసలు సింప్టమ్స్ ఏంటి? ఏమేమి సింప్టమ్స్ ఉంటాయి? 39-40 డిగ్రీ సెల్సియస్ ఫీవర్ ఉంటది. వీక్‌నెస్ ఉంటది. స్టమక్ పెయిన్ ఉంటది. కాన్‌స్టిపేషన్ ఉంటది. హెడ్‌ఏక్ ఉంటది. లాస్ ఆఫ్ ఎపెటైట్ ఉంటది. లాస్ ఆఫ్ ఎపెటైట్ అంటే ఆకలి అవ్వకపోవడం ఉంటది. ఇవి కామన్ సింప్టమ్స్ అని చెప్తున్నానన్నమాట. ఓకే. ద టెస్ట్ ద ఇలాంటి సింప్టమ్స్ వచ్చిన ఆటోమేటిక్‌గా మనం హాస్పిటల్‌కెళ్తాం. హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఈ సింప్టమ్స్ చూడంగానే ఫస్ట్ ఏ టెస్ట్ చేస్తారంటే బిడాల్ టెస్ట్. ఓకే. బిడాల్ టెస్ట్ అనేది చేస్తారనమాట. ఇది టైఫాయిడ్ గురించి. నెక్స్ట్ ఒక సిమోనియా లేకుంటే హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెన్జా. ఇవేం చేస్తుందంటేనా రెస్పాన్సిబుల్ ఫర్ ద న్యూమోనియా. న్యూమోనియా కాజ్ చేయడానికి ఇది ఆహ్ బేసిక్ బాక్టీరియం అన్నమాట. ఓకే. తర్వాత న్యూమోనియాలో ఏం ఎఫెక్ట్ అవుతుందంటే ఆల్వియోలై వచ్చేసి ఎఫెక్ట్ అవుతుందండి. ఎయిర్ ఫిల్డ్ సాక్స్. అంటే ఆల్వియోలై ఈ న్యూమోనియాలో ఎఫెక్ట్ అవుతుందన్నమాట. యాస్ ఎ రిజల్ట్ ద ఆల్వియోలై గెట్స్ ఫిల్డ్ విత్ ద ఫ్లూయిడ్. అంటే నీకు ఆహ్, ఆల్వియోలైలో యూజువల్‌గా ఎయిర్ ఉండాలి. కానీ ఏమవుతది ఈ ఫ్లూయిడ్ ఫిల్ అయిపోవడం వల్ల నీకు ఎయిర్ ఫిల్ అవ్వక సరిగ్గా రెస్పిరేషన్ అనేది జరగదన్నమాట. ఓకే. ఇగ బేసిక్‌గా సింప్టమ్స్ ఏంటి అంటే లిప్స్ బ్లూ అవ్వడం గాని, ఫింగర్స్ మీద బ్లూయిష్ గ్రీన్ గాని అలా జరుగుతదనమాట. ఎలా స్ప్రెడ్ అవుతది? పర్సన్ టు పర్సన్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే డ్రాప్లెట్స్, ఏరోసోల్స్, ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ గ్లాసెస్, యుటెన్సిల్స్ వాళ్ళు యూజ్ చేసిన యుటెన్సిల్స్ కానీ, గ్లాసెస్ కానీ ఏమైనా చేస్తే మనకి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. రిమైనింగ్ ఇలా ఇప్పుడు మనం టైఫాయిడ్ గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత న్యూమోనియా చెప్పుకున్నాం. 2 బాక్టీరియా. టైఫాయిడ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. ఇంకా ఏమైనా బాక్టీరియల్ డిసీజెస్ ఉన్నాయా అనుకుంటే డిసెంట్రీ, ప్లేగ్, డిప్తీరియా ఇవి కూడా బాక్టీరియల్ డిసీజెస్ అని చెప్తున్నానన్నమాట. నెక్స్ట్ మెనీ వైరసెస్. ఇప్పుడు బాక్టీరియా అయిపోయింది. ఇప్పుడు వైరస్ ఉంది. వైరస్‌లో ఏమంటే రైనో వైరస్ ఉంటుందన్నమాట. రైనో వైరస్ ఏం చేస్తదంటే కామన్ కోల్డ్ కాజ్ చేస్తది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి గాని లంగ్స్‌ని ఎఫెక్ట్ చేయదు. ఓకే. లంగ్స్‌ని ఎఫెక్ట్ చేయదు. ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తదన్నమాట. యూజువల్లీ 3-7 డేస్. ఇది నువ్వు టాబ్లెట్స్ ఏమైనా తీసుకున్నా తీసుకోకపోయినా 3-7 డేస్‌లో అది క్యూర్ అయిపోద్దన్నమాట. ఓకే. ఇది ఎలా స్ప్రెడ్ అవుద్దంటే సేమ్ వాళ్ళు వాడిన పెన్స్ గాని, బుక్స్ గాని, కప్స్ ఇలా వాళ్ళ పర్సనల్ డ్రాప్లెట్స్ గాని
అని ఇన్హేల్ చేస్తే గన రైనో ఈ రైనో వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి కోల్డ్ అవుతదనమాట. నెక్స్ట్ ప్రోటోజోన్స్. ప్రోటోజోన్స్ నీకేమొస్తుందంటే మలేరియా. మలేరియాలో నీకు చాలా టైప్స్ ఆఫ్ నీకు ప్రోటోజోన్స్ ఉన్నాయి. లైక్ ప్లాస్మోడియం వైవాక్స్ గాని, మలేరియా గాని, ఫాల్సిపారం గాని. దాంట్లో ఇంపార్టెంట్ వచ్చి మాలిగ్నెంట్ మలేరియా, కాజల్ బేట, ప్లాస్మోడియం ఫాల్సిపారం అన్నమాట. ఓకే. ఇది ఒక టైప్ ఆఫ్ మలేరియా అన్నమాట. ఓకే. తర్వాత ఇలా ఈ లైఫ్ సైకిల్ ఇంపార్టెంట్ అన్నమాట. మళ్ళీ ఈ లైఫ్ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు చూసుకోండి. ఎక్కడ అసెక్షువల్‌గా రిప్రొడక్షన్ జరుగుతుంది? ఎక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది? ఎక్కడ హీమోజోయిన్ రిలీజ్ అవుతుంది? ఆ హీమోజోయిన్ వల్ల చిల్స్ అవన్నీ వస్తాయి కదా! ఎక్కడ? అంటే పర్టిక్యులర్‌లీ ఈ లైఫ్ సైకిల్ ఒక్కసారి పర్ఫెక్ట్‌గా ఈ పార్ట్ చదివేసి జస్ట్ ఒక లైన్ రీడింగ్ ఇచ్చాను. ఇంపార్టెంట్‌గా హీమోజోయిన్ ఈ 3, 4 డేస్ చిల్స్ అండ్ ఫీవర్స్ ఎక్స్‌ట్రా ఇచ్చాడన్నమాట. ఓకే. నెక్స్ట్ అమీబిక్ డిసెంట్రీ గురించి. అమీబిక్ డిసెంట్రీ ఎలా ఇది కూడా ఫుడ్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుద్దన్నమాట. ఓకే. ఎలా అంటే హౌస్ ఫ్లైస్ వచ్చి మెకానికల్ వెక్టర్స్ అని చెప్తున్నాం. దాంట్లో ఏంటి ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో. దీంట్లో ఈ మలేరియా. ఓకే. ఇంకా అమీబిక్ డిసెంట్రీలో ఏమైతుందంటే డయేరియా విత్ బ్లడ్ స్టూల్స్ వస్తుందన్నమాట. అది ఇంపార్టెంట్. Next, Ascaris, the common roundworm and which are filarial worm are some of the helminthes which are known to be pathogenic. Helminthes కు నీకు helminthes కి ఎగ్జాంపుల్ అంటే మనం పర్టికులర్ పైన చెప్పుకున్నాం బ్యాక్టీరియా, ప్రోటోజోన్స్, వైరస్ అనేసి అలా హెల్మింథిస్ వచ్చేటప్పుడు నీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆస్కారిస్ అండ్ ఉచిరేరియా ఇచ్చాడు అనమాట. ఓకే. ఇవి హెల్మింథిస్ ద్వారా అవుతది అని చెప్తున్నాడు. ఈ ఆస్కారిస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారానే స్ప్రెడ్ అవుద్ది అనమాట ఇది కూడా. ఓకే. ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్ ఇంక్లూడ్ ఇంటర్నల్ బ్లీడింగ్, మస్కులర్ పెయిన్, ఫీవర్, అనీమియా. ఓకే. సిమ్టమ్స్ దీంట్లో కూడా నువ్వు సిమ్టమ్స్ అంటే ప్రతి ఈ 5 డిపార్ట్‌మెంట్ అంటే 5 బాక్టీరియా, వైరసెస్ గాని, ప్రోటోజోన్స్ గాని, హెల్మింథిస్ గాని, అదర్ ఇన్ఫెక్షన్స్ గాని నువ్వు అన్నిట్లో ఏం చూసుకోవాలంటేనా కాజటివ్ ఏజెంట్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? తర్వాత వెంటనే ఆ సిమ్టమ్స్ ఏంటి? ఓకే. సిమ్టమ్స్ ఏంటి? నెక్స్ట్ ఉకరేరియా బ్రాంకాన్సి. ఈ బ్రాంకాఫ్టి ఇది ఎలా స్ప్రెడ్ అవుద్దంటే గన ఫీమేల్ మస్కిటో బైట్ బై ద ఫీమేల్ మస్కిటో అన్నమాట ఇది కూడా. ఓకే. ఈ ఫీమేల్ మస్కిటో ఇది కాజ్ చేస్తుంది. ఎలిఫాంటియాసిస్ అనేది మనకి వస్తుంది. మామూలుగా బేసిక్‌గా మన రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్ దగ్గర పెద్ద పెద్ద సిటీస్‌లో మనం ఎలిఫాంటియాసిస్ కేసెస్‌ని మనం చూడొచ్చన్నమాట. ఓకే. బేసిక్‌గా ఏమవుద్దంటేనా దీంట్లో లోవర్ లింబ్స్‌ని ఎక్కువ ఇన్‌ఫ్లేమ్ చేస్తదన్నమాట. ఈ ఫైలేరియల్ వాము డిపాజిట్ అక్కడ అవుద్దన్నమాట. ఇక్కడ చూసారా ఇమేజ్‌లో ఉన్నట్టుగా జెనిటల్ ఆర్గన్స్ గాని, లేకపోతే లోవర్ లింబ్స్ గాని చాలా విపరీతంగా స్వెల్లింగ్ అనేది జరిగిపోద్దన్నమాట. లింఫాటిక్స్‌లో ఈ ఫైలేరియల్ వాము డిపాజిట్ అయిపోద్దన్నమాట. నెక్స్ట్ ఫంగల్ స్పీసీస్‌లో ఏవేవి? మైక్రోస్పోరమ్, ట్రైకోఫైటన్, ఎపిడెర్మోఫైటన్ ఇవి నీకు 3 స్పీసీస్ విచ్ కాజెస్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి. ఈ ఫంగల్ మంచి ఈ ఈ ఫంగల్ డిసీజెస్ రావడానికి ఇన్ఫెక్షన్స్ రావడానికి బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే మాయిస్ట్ అండ్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ ఉందనుకో ఆటోమేటిక్‌గా నీకు వచ్చేస్తాయన్నమాట ఇవి ఫంగల్. సో, ఇలాంటి ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలి? పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఈ వెక్టార్స్‌ని మనం ఎరాడికేట్ చేయాలి. వ్యాక్సినేషన్ సరిగ్గా చేసుకోండాలి అనేసి పాసిబుల్ మెజర్స్ గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. గంబూజా ఫిష్ గురించి అన్నిటి గురించి మనం ఇందులో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే మనం బేసిక్‌గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్‌ని లేదా ఇన్ఫెక్షన్స్‌ని మనము బయట చూస్తుంటాము. కానీ ఏవి కానీ మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేయవు. ఎందుకంటే గన డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అన్నమాట. ఇమ్యూనిటీలో నీకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీకి, ఇన్నేట్ ఇమ్యూనిటీకి డిఫరెన్సెస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చదువుతాం కదా! దాంట్లో కూడా వస్తది. అప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం పాయింట్స్. ఓకే. బేసిక్ పాయింట్స్ ఇన్నేట్ అంటే స్పెసిఫిక్, ఈస్ నాన్ స్పెసిఫిక్, అక్వైర్డ్ అంటే స్పెసిఫిక్ అన్నమాట. 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ గాని ఫిజికల్ బ్యారియర్స్, ఫిజియోలాజికల్ బ్యారియర్స్, సెల్యులార్ బ్యారియర్స్, సైటోకైన్ బ్యారియర్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీలో నీకు 2 రెస్పాన్సెస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ రెస్పాన్స్, ఒకటి సెకండరీ రెస్పాన్స్. ఆ ప్రైమరీ రెస్పాన్స్ అంటే గన ఎప్పుడైతే ఇనీషియల్‌గా ఆ పర్టిక్యులర్ పాథోజన్ మనలోకి ఎంటర్ అవుద్దో అది ఇనీషియల్ రెస్పాన్స్ అన్నమాట. తర్వాత సెకండరీ రెస్పాన్స్ అంటే అదే పాథోజన్ మనకు క్యూర్ అయిపోయాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రావడానికి మన బాడీలోకి ట్రై చేసినాక అప్పుడు సెకండరీ రెస్పాన్స్ చూస్తాం. ఆ సెకండరీ రెస్పాన్స్ చాలా ఇంటెన్సిఫైడ్‌గా ఉంటదన్నమాట. ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిపోయిందన్నమాట. ఈసారి ఇలాంటి ఆ పాథోజన్ మళ్ళీ వస్తే గన దానికి హైగా కౌంటర్ ఇవ్వాలి అనేసి ప్రిపేర్డ్ అయ్యి ఉంటదన్నమాట. ఓకే.
నీకు ఈ ఇమ్యూనిటీ అనే ప్రైమరీ, సెకండరీ రెస్పాన్స్ ఇమ్యూనిటీ అనేది ఎలా ఏది చూపిస్తుందంటే బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ చూపిస్తదనమాట. ఈ బి లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అయి టీ లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయవు. కానీ బి లింఫోసైట్స్‌కి యాంటీబాడీ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే. ఒక యాంటీబాడీ ఎలా ఉంటది? మరి ఈ స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ అని చెప్తున్నా. చాలా చాలా ఇంపార్టెంట్. యాంటీబాడీస్ ఎలా ఉంటదంటే 2 హెవీ చైన్స్, 2 లైట్ చైన్స్‌తో కూడి ఉంటది అని చెప్పుకున్నాం. ఓకే. తర్వాత ఈ బి లింఫోసైట్స్ ఏం చేస్తుందంటే రెస్పాన్స్ అంటే హ్యూమరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేసేసి వార్ డిక్లేర్ చేస్తదనమాట. ఆ పర్టిక్యులర్ యాంటిజెన్స్ మీదకి. ఓకే. సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అంటే గన ఇది టీ లింఫోసైట్స్ క్యారీ చేస్తది. అంటే ఆ పర్టిక్యులర్ సెల్‌ని దగ్గరికి వెళ్లి పర్టిక్యులర్ సెల్ దగ్గరికెళ్లి ఇమ్యూనిటీ రెస్పాన్స్ చూపియడం అన్నమాట. ఓకే. ఎప్పుడంటే నీకు వేరే కిడ్నీ గాని, నాకు ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇలా జరిగినప్పుడు గ్రాఫ్ట్ రిజెక్షన్ జరుగుతాయి గదా! అది ఎందువల్ల జరుగుతదంటే సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ వల్ల జరుగుతుందన్నమాట. నెక్స్ట్ యాక్టివ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏం చెప్తాము? మనము హీట్ కిల్డ్ ఆర్గనైల్స్ ఎలా ఇస్తేనా మన బాడీయే యాంటీబాడీస్‌కి అంటేనా మనం ప్రైమరీ ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్. అంటే ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఏమో లో ఇంటెన్సిటీ ఉంటుంది. సెకండరీ ఇన్ఫెక్షన్ ఏమో హై ఇంటెన్సిటీ ఉంటుంది గదా! సో, మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జాక్ట్‌గా ఆ కాన్సెప్ట్‌ని మైండ్‌లో పెట్టుకొని మన బాడీకి మనమే వాంటెడ్‌గా ప్రైమరీ రెస్పాన్స్ ఉండాలనేసి మనము చాలా తక్కువ డోసేజ్ కూడిన లేకుంటే కిల్ అంటే చనిపోయిన యాంటిజెన్స్ గాని మనం అలా మన బాడీకి ప్రెజెంట్ చేస్తామనమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఇది ప్రైమరీ ఇది ఒక కొత్త డిసీజ్ లాగా అది కనుక్కొని దాని మీద ఫైట్ చేయడానికి ట్రై చేసి ఇమ్యూనిటీ అనేది బిల్డప్ చేసేసుకుంటదనమాట అప్పుడే. ఆ తర్వాత యాక్చువల్‌గా ఎప్పుడైతే ఆ డిసీజ్ వస్తదో అప్పుడు హైగా ఫస్ట్ అటెంప్ట్‌లోనే నీకు అంటే ఫస్ట్ అటెంప్ట్ నేచురల్‌గా నీకు ఆ డిసీజ్ వచ్చినప్పుడు అప్పుడే హై ఇంటెన్సిటీ చూపిస్తది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి మనం దానికి ఆ ఇమ్యూనిటీ ఆ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ఆ ప్రైమరీ రెస్పాన్స్ బిల్డ్ చేయడానికి మనము ఇనీషియల్‌గా లో డోసేజ్‌లో ఆ పర్టిక్యులర్ యాంటిజెన్స్‌ని మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి సెకండరీ రెస్పాన్స్ హైగా ఉంటదనమాట. ఓకే. అది యాక్టివ్. అదే పాసివ్ అనుకో మనమే రెడీ మేడ్ యాంటిబాడీస్ బయటుంటే మనం రెడీ మేడ్ యాంటిబాడీస్ మనము బాడీకి ఇస్తే దాన్ని పాసివ్ ఇమ్యూనిటీ అంటామనమాట. ఇమ్యునైజేషన్ అంటే హీట్ కిల్ మైక్రోబ్స్‌ని ఇస్తాం మన బాడీకి. సో దట్ ఇది ఇమ్యునైజేషన్ అంటేనా పార్ట్ ఆఫ్ ద యాక్టివ్ అండ్ పాసివ్ ఇమ్యూనిటీ నీకు ఒక పార్ట్ అన్నమాట. ఓకే. తర్వాత ఈ వ్యాక్సినేషన్స్ ఎలా చేస్తారంటేనా ఈ డీఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని, ఈ వెక్టార్స్‌ని యూజ్ చేసుకొని మనము ఈ వ్యాక్సిన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తామంట. ఫర్ మోస్ట్‌లీ యూజ్ చేసేవి వచ్చేసి మనం బాక్టీరియా గాని, ఈస్ట్ గాని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ అలర్జీస్ చెప్పుకుందాం. అలర్జీస్ అంటేనే ఎగ్జాగరేటెడ్ రెస్పాన్స్ అన్నమాట. నువ్వు ఏదైనా కొత్త ప్లేస్‌కి అలా వెళ్ళినప్పుడు నీకు పర్టిక్యులర్ ఎగ్జాగరేటెడ్ రెస్పాన్స్ నీకు వీజింగ్, స్నీజింగ్ అలాంటివి అన్నెసెసరీ రెస్పాన్స్ అని వస్తే దాన్ని అలర్జీ అంటామన్నమాట. అలర్జీలో నీకు మో ఆహ్, ఏ యాంటీబాడీ యాక్టివ్‌గా ఉంటదంటే ఐజీఈ ఉంటదన్నమాట. ఓకే. ఆటో ఇమ్యూనిటీ గురించి నేను చెప్తున్నా. ఆటో ఇమ్యూనిటీ గురించి ఏం చెప్పుకున్నాము? యాక్చువల్‌గా మన బాడీకి సెల్ఫ్ యాంటిజెన్స్‌కి మధ్య రియాక్షన్ జరగవనమాట. మనలో ఉన్న మన యాంటిజెన్స్‌కి, మన యాంటిబాడీస్ మధ్య రియాక్షన్ జరగదు. పొరపాటున ఏమవుద్దంటే ఎందుకు? అంటే మన యాంటిబాడీస్‌కి మన యాంటిజెన్ లేదా ఫారిన్ యాంటిజెన్స్ అది డిఫరెన్షియేట్ చేయడానికి కొన్ని శక్తులుంటాయన్నమాట. ఎప్పుడైతే ఆ శక్తిని కోల్పోతుందో మన యాంటీబాడీస్ మన యాంటిజెన్స్‌ని అటాక్ చేస్తాయన్నమాట. దాన్నే ఆటో ఇమ్యూనిటీ అంటాం మనం. సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటాం మనం. దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. దానికి ఎగ్జాంపుల్‌గా మనం రుమటోయిడ్ ఆర్థరైటిస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఈ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేసి ఆహ్, ఆర్గాన్స్ ఉంటాయి. పార్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అన్నమాట. దాంట్లో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అని కొన్ని ఉంటాయి. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే అదే మెచ్యురేషన్ అండ్ సెన్సిటైజేషన్ జరిగేదన్నమాట. యాంటిజెన్ సెన్సిటివ్ లింఫోసైట్స్ జరిగేది. ఎక్కడంటే అది బోన్ మ్యారో అండ్ ద థైమస్ అన్నమాట. ఎప్పుడు సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే నీకు స్ప్లీను, లింఫో నోడ్స్, టాన్సిల్స్, పేర్స్ ప్యాచెస్, స్మాల్ ఇంటెస్టైన్స్ అండ్ అపెండిక్స్ వస్తుందన్నమాట. ఓకే. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏం చేస్తాయంటే దాని అంటే నువ్వేం చూసుకోవాలంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటి? దాని ఫంక్షన్ ఏంటి? సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటివి? దాని ఫంక్షన్ ఏంటి? దీని ఫంక్షన్ ఏంటి? విచ్ దెన్ ప్రొలిఫరేట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద లింఫోసైట్ విత్ ద యాంటిజెన్. లింఫోసైట్స్‌కి, యాంటిజెన్‌కి మధ్య ఇంటరాక్షన్ జరిగే స్పేస్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడేం చేస్తున్నారంటే సెన్సిటైజ్ అయ్యే ఎబిలిటీని ఇస్తుందన్నమాట జస్ట్. కానీ ఇక్కడ సెన్సిటైజ్ అయిపోద్దన్నమాట. ఓకే. నెక్స్ట్ బోన్ మ్యారో వచ్చి మెయిన్ లింఫాయిడ్ ఆర్గాన్ అని చెప్పుకున్నాము. దాంట్లో
మళ్ళీ ఈ లింఫ్ నోడ్స్, ఈ పర్టిక్యులర్ లింఫోయిడ్ ఆర్గాన్స్ లొకేషన్స్ మనము ఇక్కడ చూసామనమాట ఈ పారాగ్రాఫ్‌లో. తర్వాత స్ప్లీన్ అనేది లార్జ్ రిజర్వాయర్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ అని చెప్తున్నారు. తర్వాత మాల్ట్. మాల్ట్ అంటే ఫుల్ ఫార్మ్ ఏంటి? ఈ ఫుల్ ఫార్మ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీకు. ఓకే. మ్యూకోజా అసోసియేటెడ్ లింఫోయిడ్ టిష్యూ. మోర్ థాన్ 50% ఆఫ్ లింఫోయిడ్ టిష్యూ అనేది నీకు మాల్ట్ రూపంలో ఉంటదని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్, క్యాన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఎయిడ్స్, క్యాన్సర్ గురించి నీకు లాంగ్ ఆన్సర్‌లు గాని, లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్‌లో నీకు క్వెషన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువుందన్నమాట. ఓకే. ఎయిడ్స్ ఫుల్ ఫార్మ్ అంటే ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని దాన్ని ఎయిడ్స్ అంటాము. హెచ్ఐవి ఫుల్ ఫార్మ్ ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఎయిడ్స్ ఎలా కాజ్ అవుతుందంటే హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి వైరస్ ఏంటంటే రెట్రో వైరస్ అన్నమాట. రెట్రో వైరస్ అని ఎందుకు అంటున్నామంటే మనము యూజువల్‌గా డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ సింథసిస్ అవుతుంది. కానీ ఈ వైరస్ రెట్రో వైరస్‌లో ఏమవుతుంది? ఆర్ఎన్ఏ నుంచి డీఎన్ఏ సింథసిస్ అవుద్దన్నమాట. ఓకే. ఎలా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సెక్షువల్ కాంటాక్ట్ నుంచి గాని, బై షేరింగ్ ద ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ గాని, ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ గాని, ఇవన్నీ జరుగుతదన్నమాట. రెప్లికేషన్ ఆఫ్ రెట్రోవైరస్. ఇది ఎలా రెప్లికేట్ అవుద్దని మనం చూసుకున్నాము. ఆర్ఎన్ఏ జీన్స్‌ని ఇలా లోపలికి వదిలినప్పుడు ఆర్ఎన్ఏ కాస్త డీఎన్ఏగా మారి, ఆ డీఎన్ఏ మనలో ఇన్‌కార్పొరేట్ అయ్యి, మన సెల్ ఎలా అయితే డివైడ్ అవుతుందో, అలా డివైడ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా వాటి పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతది కదా! అలా పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ తర్వాత బయటికొచ్చేసి వేరే సెల్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. ఓకే. మెయిన్‌గా ఇక్కడ ఏవి ఎఫెక్ట్ చేస్తాయంటే మాక్రోఫేజెస్‌ని అండ్ టీ హెల్పర్ సెల్స్‌ని. ఇలా వీటి రెండిని ఎక్కువ టార్గెట్ చేసినప్పుడు ఏమైద్దంటే టీ హెల్పర్ అన్నీ చనిపోతాయన్నమాట. అయి అంటే ఈ పాపులేషన్ తగ్గిపోతే ఇవే మనకి ఇమ్యూనిటీ మెయిన్‌గా హెల్ప్ చేస్తది. ఈ ఇమ్యూనిటీని కాజ్ చేస్తే మనం చంపేసామనుకో ఆటోమేటిక్‌గా మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అన్నీ మనకు అటాక్ అవుతాయని చెప్తున్నాడన్నమాట. ప్రివెన్షన్ అంటేనా ఈ ఎక్కువ మంది సెక్సువల్ పార్ట్నర్స్ ఉండకుండా, లేకుంటే కాండోమ్స్ యూజ్ చేసుకుంటూ అలా యూజ్డ్ నీడిల్స్, యూజ్డ్ ఇంజెక్టెడ్ ఇంజెక్షన్స్ అవన్నీ మనము యూజ్ చేయకుండా ఉంటేనే మనము ఎయిడ్స్‌ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నామనమాట. నెక్స్ట్ క్యాన్సర్. క్యాన్సర్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ డిసీజ్. క్యాన్సర్‌లో నీకు ఇంపార్టెంట్ ఏంటంటే కాంటాక్ట్ ఇన్హిబిషన్. కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఏంటో తెలుసుకోవాలి. తర్వాత బినైన్ ట్యూమర్స్‌కి, మాలిగ్నెంట్ ట్యూమర్స్‌కి డిఫరెన్సెస్ తెలుసుకోవాలనమాట. ఓకే. కాజెస్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ రావడానికి ఏవేవి ఏజెంట్స్‌తో హెల్ప్ అవుతాయి. ఫిజికల్ ఏజెంట్స్ ఉంటాయి, కెమికల్ ఏజెంట్స్ ఉంటాయి, బయోలాజికల్ ఏజెంట్స్ ఉంటాయన్నమాట దాంట్లో. క్యాన్సర్‌ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు, ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, ఎలా ట్రీట్ చేయొచ్చు అనేసి మనం ఇక్కడ చూసుకున్నామన్నమాట. ఎంఆర్ఐ గాని, సీటీ గాని, నీకు చాలా ఎక్స్‌రేస్ గాని ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట. ట్రీట్మెంట్‌లో వచ్చేసరికి నీకు కీమోథెరపీ ఉంటుంది, ఇమ్యునోథెరపీ ఉంటుంది, రేడియేషన్ థెరపీ ఉంటదన్నమాట. కీమోథెరపీ రేడియేషన్ థెరపీలో ఏం చేస్తుంటే డైరెక్ట్‌గా ఎక్స్‌రేస్ అనేది రేడియో వేవ్స్ అనేవి మన డైరెక్ట్‌గా బాడీలోకి పంపించి ఆ పర్టిక్యులర్ ట్యూమర్‌ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. పాయింట్ ప్రొవైడ్ దట్ మనం ఆ పర్టిక్యులర్ సరౌండింగ్ టిష్యూస్‌ని ఏ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఓకే. బేసిక్‌గా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏం చెప్తుందంటే అన్నెసెసరీ హెయిర్ ఫాల్ గాని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. ఎయిడ్స్‌కి, క్యాన్సర్‌కి డిఫరెన్స్ ఏంటంటేనా క్యాన్సర్ మనం క్యూర్ చేయొచ్చు. ఇనీషియల్ స్టేజెస్‌లో కనుక్కుంటే. కానీ ఎయిడ్స్‌ని అలా కాదన్నమాట. ఎయిడ్స్ ఒక్కసారి అటాక్ అయితే ఇంకా చావే అన్నమాట. మనం వాడిని లైఫ్ అంటే లైఫ్ టైమ్ పెంచొచ్చేమో గాని 2-3 ఇయర్స్ ద్వారా ఈ డ్రగ్స్ ఇవన్నీ వాడి 2-3 ఇయర్స్ వరకు పెంచొచ్చేమో గాని డెత్‌నయితే మనము ఆపలేమన్నమాట. క్యాన్సర్‌లో ఆపొచ్చు. ఓకే. నెక్స్ట్ డ్రగ్స్, ఆల్కహాల్ అబ్యూజ్ అన్నమాట. ఈ డ్రగ్స్, ఆల్కహాల్ అబ్యూజ్‌లో ఎక్కడి నుండి ఈ డ్రగ్స్, ఆల్కహాల్ పుడతాయంటే ప్లాంట్స్ నుంచి ఎక్కువ వస్తాయి. ప్లాంట్స్ గాని, ఫంగై నుంచి కూడా వస్తాయన్నమాట. మెయిన్‌గా ఏవంటే ఓపియాయిడ్స్ గాని, కెనబినాయిడ్స్ గాని, కోకా ఆల్కలాయిడ్స్ గాని నీకు ఈ 3 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ నీకు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. తర్వాత అవి ఎలా ఉంటాయి? ఫిజికల్ ఫార్మ్ ఏంటి? వైట్, ఆర్డర్‌లెస్. ఆ తర్వాత ఈ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. తర్వాత ఓపియాయిడ్స్ అయితే నీకు సీఎన్ఎస్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ మీద రిసెప్టార్స్ ఉంటాయి. వాటి మీదకి పోయి అవి ఎఫెక్ట్ అనేది చూపిస్తాయన్నమాట. యూజువల్‌గా ఏం చేస్తాయి? ఎలా తీసుకుంటారంటే స్నార్టింగ్ గాని, ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. ఇవి పర్టిక్యులర్‌గా ఇవి ఏం చేస్తాయంటే డిప్రెషన్ కాజ్ చేస్తాయన్నమాట. అంటే డిప్రెసెంట్ అంటే గన బాడీ ఫంక్షన్స్‌ని స్లో చేస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ కెన్నాబినాయిడ్స్ వచ్చేసి యూజువల్‌గా ఎక్కడ ప్రిన్సిపల్‌గా రిసెప్టార్స్ ఎక్కడుంటాయంటే బ్రెయిన్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. నీకు కెనాబినాయిడ్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. మార్జున, హాషిష్, ఖారాస్ అండ్ గంజా అన్నమాట. ఇవి ఎలా తీసుకుంటామంటే జనరల్‌గా ఇన్‌హలేషన్ అన్నమాట. ఓరల్ ఇంజెక్షన్ దీస్ ఆర్ నోన్ టు ప్రొటెక్ట్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎఫెక్ట్స్ అనేవి నీకు ఉంటాయన్నమాట. ఈ కెనాబినాయిడ్స్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్
కోకా ఆల్కలాయిడ్ గాని, కొకైన్ గాని. ఇది ఎక్కడైనా ఎరిత్రోజెలిన్ కోకా నుంచి తీసుకుంటాం. నేటివ్ టు సౌత్ అమెరికా. ఓకే. యూజువల్‌గా ఈ కొకైన్‌ని ఏమని పిలుస్తాం అంటే కోక్ ఆర్ క్రాక్ అని చెప్తాం. ఎలా తీసుకుంటారు అంటేనా స్నార్టింగ్, ఇంజెక్షన్ అలా ఎలా అయితే ఉందో నీకు కోకాని ఎలా తీసుకుంటుంటే స్నార్టింగ్ తీసుకుంటామనమాట. ఇవేం చేస్తుందంటే యుఫోరియాని కాజ్ చేస్తుందనమాట. ఇంక్రీజ్డ్ ఎనర్జీ అలా. తర్వాత ఈ ఈ కొన్ని ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మనము ఎలా దీన్ని అబ్యూజ్ చేస్తున్నారని చెప్పాను. అబ్యూజ్ అంటే గన యాక్చువల్‌గా మనం దీన్ని మెడిసిన్స్‌కి గాని లేకపోతే పెయిన్ కిల్లర్స్ గాని వాడేదాన్ని మనము వీళ్ళు ఎక్కువ తీసుకోవడం ఒక డోసేజ్ కంటే ఎక్కువ డోసేజ్ తీసుకోవడం గాని, లేకపోతే మెడిసినల్ పర్పసెస్ కాకుండా వేరే అడిషనల్ పర్పస్ తీసుకుంటే దాన్ని అబ్యూజ్ అంటున్నాడు. వాటి గురించి చెప్పి ఎలా అబ్యూజ్ చేస్తున్నారో చెప్పారు. స్పోర్ట్స్ పర్సన్స్ కూడా చాలా మంది ఇవి తీసుకొని ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. కానీ తర్వాత వచ్చే సీరియస్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి తెలియదనమాట. దాని గురించి మనం వాళ్ళకి చెప్పాలి. చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ అడాలసెంట్ అండ్ ద ఆల్కహాల్ అబ్యూజ్. ఈ అడాలసెన్స్ ఏజ్‌లో ఎలా అయితే ఆల్కహాల్ అబ్యూజ్ చేస్తామో అవన్నీ మనం నిన్న చెప్పుకున్నాము. ఓకే. వీటి గురించి పెద్ద ఓకే. వీటి గురించి పెద్ద చెప్పాల్సింది ఎందుకంటే మనం రీసెంట్‌గానే దీని గురించి చెప్పుకున్నాం. ఓకే. నౌ ఇప్పుడు ఎక్సర్‌సైజెస్‌కెళ్దాం. ఓకే. ఫస్ట్ వాట్ ఆర్ ద వేరియస్ పబ్లిక్ మెజర్స్ వుడ్ యూ సజెస్ట్ టు సేఫ్‌గార్డ్ అగైన్స్ట్ ద ఇన్ఫెక్షస్ డిసీజెస్? ఇన్ఫెక్షస్ డిసీజెస్ రాకుండా మనం ఏమేమి చెప్పొచ్చు అంటే గన పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ చెప్పొచ్చు. పర్సనల్ హైజీన్ అంటే నా పర్సనల్ మనం ఆహ్, మె మన బాడీ మెయింటెనెన్స్ గాని, మనం క్లీన్‌గా ఉంటే గన మనకి ఏ డిసీజెస్ రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువుంటుందనమాట. ఓకే. పర్సనల్ హైజీన్ అంటేనా ఆహ్, ఇప్పుడు మనం అవన్నీ పర్టిక్యులర్‌గా మనం బయటకెళ్ళకుండా లేకుంటే ఓన్లీ బాత్రూమ్స్‌లో సో, అలా ఎక్స్‌క్రీటర్ వేస్ట్ అలా అవన్నీ నీకు పర్సనల్ హైజీన్ కిందే వస్తాయన్నమాట. ఇంకా మంచి హెల్తీ వాటర్ తీసుకోవడం గాని, లేకుంటే గార్బేజ్ ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్‌గా డిస్పోజల్ చేయడం గాని, ఎక్కడంటే అక్కడ పడేయకుండా చేసి దాన్ని పర్సనల్ హైజీన్ కింద వస్తుందనమాట. నెక్స్ట్ ఐసోలేషన్ కూడా చెప్పుకోవచ్చు. ఐసోలేషన్ అంటే అంటే ఇప్పుడు ఒక పర్సన్‌కి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, ఆ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ ఉంది కాబట్టి మనకొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, నువ్వు అక్కడి నుండి పక్కన ఉండాలన్నమాట. ఓకే. ఆ ఏరియా నుంచి నువ్వు పక్కన ఉన్నావనుకో, వాడి పక్కన లేకుండా వాడు యూజ్ చేయకుండా చేసావనుకో, నీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి తక్కువుంటుంది. నెక్స్ట్ వ్యాక్సినేషన్. ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ అనేది చేయించుకుంటూ ఉండాలన్నమాట. ఈ వ్యాక్సినేషన్ అంటే ఏంటి? యాక్టివ్ ఇమ్యూనిటీ లాగా. ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ అనే ఈ ఈ మనకి ఎప్పటికైనా అవసరమనమాట. సో, వ్యాక్సినేషన్ ఎప్పటికప్పుడు చేయించుకున్నావనుకో, నీకు ఈ డిసీజెస్ ఏంటివి రావన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా ఆ పర్టిక్యులర్ డిసీజెస్ కాజ్ చేస్తాయి గదా! డిసీజ్ కాజ్ చేసే వెక్టార్స్ ఏవైతే ఉంటాయో, ఆ వెక్టార్స్‌ని మనం ఎరాడికేట్ చేయాలి. అంటేనే ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటోస్‌ని గంబూజియా ఫిష్‌తో మనం ఎరాడికేట్ చేయొచ్చని చెప్పి అలా వన్ ఆఫ్ ది వే అనమాట. ఓకే. నెక్స్ట్ ఇన్ విచ్ వే హాస్ ద స్టడీ ఆఫ్ బయాలజీ హెల్ప్డ్ us టు కంట్రోల్ ద ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ ద ఇన్ఫెక్షన్ అంటే అడ్వాన్స్‌మెంట్ వల్ల మనకి ఈ ఇన్ఫెక్షస్ డిసీజెస్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చంటేనా మెయిన్‌గా ఏంటంటే గన మెయిన్‌గా ఏంటంటే వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ గాని, ఈ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో మనము నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్ చెప్పుకుంటామనమాట. బయోటెక్నాలజీ గురించి. ఆ బయోటెక్నాలజీ వచ్చినప్పటి నుంచి అంటే మనకి వ్యాక్సినేషన్ అనేది అంటే వ్యాక్సిన్స్ ఆహ్, ప్రొడ్యూస్ చేయడం అనేది విపరీతంగా పెరిగిందనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో, ఈ వ్యాక్సినేషన్ ఇలా కనుక్కోవడము, ఈ బయోటెక్నాలజీ వల్ల మనకు చాలా అడ్వాన్స్‌మెంట్ వచ్చి మన వ్యాక్సినేషన్ ఆల్‌మోస్ట్ అన్ని డిసీజెస్ మనకి తెలిసినంత వరకు అన్ని డిసీజెస్‌కి వ్యాక్సినేషన్ కనుక్కోవడం వల్ల చాలా వరకు డిసీజెస్‌ని మనము కంట్రోల్ చేస్తున్నామనమాట. లైక్ పోలియో కావచ్చు, ఇప్పుడు స్మాల్ పాక్స్ కావచ్చు, అవన్నీ ఇప్పుడు కానీ మన వరల్డ్ నుంచి ఎరాడికేట్ అయిపోయినాయి. ఎందుకంటే మాక్సిమం అందరికి ఈ వ్యాక్సినేషన్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ హౌ డస్ ద ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టేక్స్ ప్లేస్? అమీబాసిస్ ఇందాకే చెప్పాను. అమీబాసిస్ ఎలా ఉంటుంది? కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ నుంచి అమీబాసిస్ అనేది వస్తుందంట. మలేరియా ఎలా వస్తుందంటేనా మస్కిటో, మస్కిటోస్ వల్ల. మళ్ళీ ఆస్కారిస్ వస్తే గనక మళ్ళీ ఇది కూడా ఫుడ్ అండ్ వాటర్ అన్నమాట.
కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అనమాట. నెక్స్ట్ న్యూమోనియా ఎలా వస్తుందంటే ఒక పర్టికులర్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ డ్రాప్లెట్స్ ఇన్హేల్ చేయడం కానీ లేకుంటే ఆ పర్టికులర్ పర్సన్ యూస్ చేసిన థింగ్స్ యూస్ చేయడం కానీ అలా చేస్తే కన్నా మనకి న్యూమోనియా రావడానికి ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వాట్ మెజర్ వుడ్ యూ టేక్ టు ప్రివెంట్ ద వాటర్ బార్న్ డిసీజెస్? వాటర్ బార్న్ డిసీజెస్ ని మనము ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలంటే ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ వేస్ట్, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ది ఆ ప్యాథోజన్ అనేది మన బాడీలోకి ఎంట్రీ అవ్వదన్నమాట. హైజీన్ గా ఉంటే గనక. ఓకే. తర్వాత వాటర్ ఒక పల్లెటూరులో వాటర్ ఉందనుకో, వాటర్ కంటామినేటెడ్ ఏంటి? మనకు వాటర్‌లో కంటామినేషన్ ఉందో లేదో తెలీదనమాట. డైరెక్ట్‌గా తాగేస్తుంటాం. సో, వాటర్ ప్యూరిఫికేషన్ వల్ల అవ్వచ్చులనుకోండి. వాటర్‌ని బాయిల్ చేసుకొని తాగామనుకోండి, ఆటోమేటిక్‌గా దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయన్నమాట. సో, అప్పుడు మనకి ఏ డిసీజెస్, వాటర్ బోర్న్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో, బాయిలింగ్ ఆఫ్ వాటర్ గాని, లేకపోతే ప్రాపర్ డిస్పోజ్ ఆఫ్ సీవేజ్, ప్రాపర్ డిస్పోజ్ ఆఫ్ ఎక్స్‌క్రిటేషన్ చేస్తే, మనం ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ నుంచి తప్పించుకోవచ్చనమాట. డిస్కస్ విత్ యువర్ టీచర్ వాట్ డస్ ద సూటబుల్ జీన్ మీన్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద డీఎన్ఏ వ్యాక్సిన్. అంటే ఇప్పుడు సూటబుల్ జీన్ అంటే ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ ద డీఎన్ఏ ఉంటుంది కదా! ఆ డీఎన్ఏ ఒక పర్టిక్యులర్ ప్రోటీన్‌ని సింథసిస్ చేస్తదనమాట. ఆ పర్టిక్యులర్ ప్రోటీన్ మనకు ఆ డిసీజ్ రాకుండా ఫైట్ చేయడానికి మనకి ఎనర్జీ ఇస్తదనమాట. అంటే ఎనర్జీ అంటే లైక్ ఆహ్, ఆ పర్టిక్యులర్ పాథోజన్‌ని కిల్ చేసే ఎబిలిటీ ఉంటదనమాట. ఓకేనా? అది సూటబుల్ జీన్ అంటే. సూటబుల్ జీన్ అంటే పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ డీఎన్ఏ విచ్ ప్రొడ్యూస్ ద పర్టిక్యులర్ ప్రోటీన్. ఆ ప్రోటీన్‌కి ఎబిలిటీ ఏముంటదంటే కిల్ చేసే అంటే ఫారెన్ ఆ పాథోజన్ వచ్చినప్పుడు కిల్ చేసే ఎబిలిటీ అనేది ఉంటదనమాట. నెక్స్ట్ నేమ్ ద ప్రైమరీ అండ్ ద సెకండరీ లింఫోడెనమ్స్. ప్రైమరీ లింఫోడెనమ్స్ ఏం చెప్పుకున్నాం? బోన్ మ్యారో, బోన్ మ్యారో అండ్ ద ఆహ్, బోన్ మ్యారో అండ్ ద థైమస్. ఓకే. బోన్ మ్యారో అండ్ ద థైమస్ వచ్చేసి నీకు ప్రైమరీ లింఫోయిడ్ ఆర్గాన్స్ అన్నమాట. సెకండరీ లింఫోయిడ్ ఆర్గాన్స్ వచ్చేసరికి నీకు లైక్ జస్ట్ ఇవన్నీ నీకు ఒకే దగ్గర ఉంటే మనకు టెక్స్ట్ బుక్ చదివితే క్లీన్‌గా చదువుకుంటే నీకు ఐడియా వస్తదన్నమాట. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఆర్ ద సమ్ వెల్ నోన్ అబ్రివియేషన్స్ విచ్ హావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద చాప్టర్. ఎక్స్‌ప్లెయిన్ ద ఈచ్ వన్ ఆఫ్ ఇట్ టు ఫుల్ ఫార్మ్. అంటే ఇప్పుడు మాల్ట్ ఉంది. మాల్ట్ అంటే ఏంటి? మనము మ్యూకోజా అంటే 50% ఆఫ్ ద లింఫోయిడ్ టిష్యూ నీకు మాల్ట్ రూపంలో ఉంటది మన బాడీలో అని చెప్పుకున్నాం. మాల్ట్ అంటే మ్యూకోసా అసోసియేటెడ్ లింఫోయిడ్ టిష్యూ. ఓకే. నెక్స్ట్ సీఎంఐ అంటే ఏంటి? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఎయిడ్స్ అంటే ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నమాట. మళ్ళీ నాకో అంటే ఏంటి? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అన్నమాట. హెచ్ఐవి అంటే ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అన్నమాట. ఇవన్నీ నీకు మన ఈ చాప్టర్‌లో యూజ్ చేసిన ఫుల్ ఫార్మ్స్. నీకు ఎంసీక్యూస్‌లో కూడా రావడానికి ఛాన్స్ ఎక్కువ వచ్చిందంటేనే ఈ మాల్ట్ ఈ క్వెషన్ ఎక్కువ వచ్చడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇందాక ఏదో నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లెట్స్ డిస్కస్ ఫ్రమ్ 5 అగైన్. ఓకే. డిస్కస్ విత్ యువర్ టీచర్ వాట్ డస్ ద సూటబుల్ జీన్ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద డీఎన్ఏ. అసలు మామూలుగా ఈ సూటబుల్ జీన్ అంటే ఏంటి? సూటబుల్ జీన్ అంటే ఏంటి అంటే పర్టిక్యులర్ డీఎన్ఏ సెగ్మెంట్ నీకు డీఎన్ఏ కాస్త ఆర్ఎన్ఏగా మారి, ఆర్ఎన్ఏ కాస్త ప్రోటీన్స్‌ని నీకు ప్రొడ్యూస్ చేస్తదనమాట. ఓకే. ఆ పర్టిక్యులర్ ప్రోటీన్‌కి ఆహ్, మన డిసీజ్‌ని కిల్ చేసే ఎబిలిటీ అనేది ఉంటదనమాట. దాన్ని మనము సూటబుల్ జీన్ అంటామనమాట. సో, మనం ఇక్కడ యూజ్ చెప్తున్నామంటే డీఎన్ఏ కాస్త ఆర్ఎన్ఏ అవుతది. ఆర్ఎన్ఏ కాస్త ప్రోటీన్ అవుతది. ఇది సెంట్రల్ డోగ్మా ప్రకారం. అంటే సూటబుల్ జీన్ అంటే ఈ డీఎన్ఏలో చాలా జీన్స్ ఉంటాయి గదా! ఆహ్, అన్ని జీన్స్‌లోను ఒక జీన్‌కి ఒక పర్టిక్యులర్ ప్రోటీన్‌ని ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ ఉంటది. ఆ పర్టిక్యులర్ ప్రోటీన్ నీకు కిల్ చేస్తదనమాట. ఏదాన్ని డిసీజ్‌ని. ఓకే. నెక్స్ట్ నేమ్ ద ప్రైమరీ అండ్ ద సెకండరీ లింఫోయిడ్ ఆర్గాన్స్. ప్రైమరీ లింఫోయిడ్ ఆర్గాన్స్ ఏంటివి? బోన్ మ్యారో అండ్ ద థైమస్. సెకండరీ లింఫోయిడ్ స్ప్లీన్ గావచ్చు. తర్వాత పేయర్స్ ప్యాచెస్ కావచ్చు, లింఫ్ నోడ్స్ కావచ్చు, తర్వాత అపెండిక్స్ అవన్నీ వస్తాయన్నమాట మీకు. సెకండ్ లింఫోడెనస్ ఇవన్నీ మనము ఇమ్యూన్ సిస్టమ్ పార్ట్‌లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్
The following are some well-known abbreviations which have been used in the chapter to explain the following issues. MALT అంటే ఏంటి? Mucosa associated lymphoid tissue. More than 50% of lymphoid tissue నీకు MALT రూపంలో ఉంటది అనేసి మనము చెప్పుకున్నాం అన్నమాట. నెక్స్ట్ CMI అంటే ఏంటి? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఎయిడ్స్ అంటే ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటున్నాం. నెక్స్ట్ నాకో అంటే ఏంటి? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అన్నమాట. నెక్స్ట్ హెచ్ఐవి అంటే ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నమాట. immunodeficiency syndrome. ఇవి బేసిక్ గా ఇంపార్టెంట్. నెక్స్ట్ హియర్ కమ్స్ ద డిఫరెన్షియేట్ బిట్వీన్ ద గివ్ ఎగ్జాంపుల్స్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ ఇన్నేట్ పాసివ్ ఇమ్యూనిటీ అండ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ నీకు బోర్డ్ ఎగ్జామ్ లో కంపల్సరీ అడుగుతారు అనమాట. ఓకే, ఇన్నేట్ ఇమ్యూనిటీ ఫస్ట్ చూద్దాం. ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది కన్నా అంటే ప్యాథోజన్ అంటే అసలు ప్యాథోజన్ కి స్పెసిఫిక్ టైప్ గా ఉండదు అనమాట. ఏ ప్యాథోజన్ కైనా ఒకటే బ్యారియర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మామూలుగా ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది బై బర్త్ నీకు బర్త్ అప్పుడు నుంచి ఉంటది అనమాట. బర్త్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ టు వన్ దేర్ చిల్డ్రన్ అనమాట. ఓకే, సిన్స్ బర్త్ అప్పుడు నుండి ఉంటది నీకు పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది అనమాట. ఇంకా ఏంటంటే ఇది ఎలా ఆపరేట్ అవుద్ది అంటే బేసిక్ గా నీకు బ్యారియర్స్ అనేది క్రియేట్ చేస్తాను చూడు. ఫిజియలాజికల్ బ్యారియర్స్, ఫిజికల్ బ్యారియర్స్, సైటోకైన్ బ్యారియర్స్, అలా నీకు బ్యారియర్స్ ని క్రియేట్ చేస్తాను అనమాట. మళ్ళీ ఒక స్పెసిఫిక్ మెమరీ సెల్స్ అనేది దీంట్లో ప్రొడ్యూస్ అవ్వవు అనమాట. ఓకే, నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ దగ్గరికి వచ్చేసి ఇది ఒక స్పెసిఫిక్ అనమాట. ప్యాథోజన్ స్పెసిఫిక్. ఒక ప్యాథోజన్ వస్తే ఒకలా యాక్ట్ అవుతుంది, ఇంకో ప్యాథోజన్ వస్తే ఇంకోలా యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇది బేసిక్ గా బర్త్ దగ్గర నుంచి ఉండదు. ఇది అక్వైర్డ్ ఒక పర్టికులర్ ఇండివిజువల్ కి అక్వైర్డ్ అవ్వాలంటే ఒకసారి అంటే ఆ పర్టికులర్ ప్యాథోజన్ ఒకసారి సెన్సిటైజ్ అవ్వాలి, తర్వాత నీకు ఆ ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇవి అక్వైర్డ్ ఇమ్యూనిటీస్ మీడియేటెడ్ బై ది బి లింఫోసైట్స్ అంతా టీ లింఫోసైట్స్ అనమాట. ఓకే, దీంట్లో ఒక పర్టికులర్ మెమరీ అనేది నీకు క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే కన్నా లైక్ మన బాడీని సొంతంగా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇలా మన బాడీ సొంతంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి లాంగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. కానీ ఇది ఇనిషియల్ గా స్లో రెస్పాన్స్ ఇచ్చినప్పటికి కూడా నీకు టైం ప్రొసీడ్ అయ్యే కొద్దీ మంచి రెస్పాన్స్ అనేది నీకు వస్తుంది అనమాట. లాంగ్ లాస్టింగ్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఒక మైక్రోబ్స్ హీట్ కిల్డ్ మైక్రోబ్స్ మన బాడీలోకి ఆ పర్టికులర్ డిసీజ్ కాజ్ చేసే మైక్రోబ్స్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే మన బాడీ యాంటీబాడీస్ ని తయారు చేసుకుంటది. యాక్చువల్ గా ఎప్పుడైతే పెద్ద ఇన్ఫెక్షన్ అనేది అంటే పెద్ద డిసీజ్ వచ్చేది మనకి ఆ పర్టికులర్ ప్యాథోజన్ ఒరిజినల్ గా ఇన్ఫెక్ట్ అయినప్పుడు నీకు సెకండరీ రెస్పాన్స్ ఇంటెన్సిఫైడ్ గా చూపిస్తుంది అనమాట. దాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. నెక్స్ట్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఇది రెడీమేడ్ యాంటీబాడీస్ మనం డైరెక్ట్ గా బాడీకి ఇస్తాం అనమాట. ఇస్తాము, లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఆ పర్టికులర్ టైం వరకు ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు స్నేక్ బైట్ ఉంది అనుకోండి, ఆ స్నేక్ బైట్ వచ్చినప్పుడు మనం యాంటీబాడీస్ ఇస్తాం కదా, ఆ పర్టికులర్ టైం మాత్రం అది పని చేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇంకో స్నేక్ పుట్టింది బైట్ చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో యాంటీబాడీస్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఫాస్ట్ అండ్ ఇమీడియట్ అనేది వస్తుంది అనమాట. నీకు బెస్ట్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే మదర్స్ మిల్క్ కొలెస్ట్రాల్ లో నీకు IgA అనేది ఉంటుంది అని చెప్పాము. ఇమ్యూన్ బాడీస్ రెడీమేడ్ ఇమ్యూన్ యాంటీబాడీస్ అనేది నీకు మదర్ నుంచి ఫీటస్ కి ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ డ్రా ఏ వెల్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ అన్ యాంటీబాడీ అంటే యాంటీబాడీ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇలా 2 లైట్ చైన్స్ 2 హెవీ చైన్స్ పెట్టుకొని యాంటీబాడీ యాంటీజెన్ సైట్ అవన్నీ డ్రా చేయాలన్నమాట. నీకు చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ రూట్స్ బై విచ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ టేక్స్ ప్లేస్? ఇలా సెక్సువల్ వేలో ట్రాన్స్మిట్ అవ్వచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల ట్రాన్స్మిట్ అవ్వచ్చు, మదర్ నుంచి ఫీటస్ కి ట్రాన్స్మిట్ అవ్వచ్చు, ఇంజెక్టెడ్ అంటే అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ వాడిన ఇంజెక్షన్స్ లేకుంటే నీడిల్స్ యూస్ చేసి మళ్ళీ హెల్తీ పర్సన్ యూస్ చేసి అలా కూడా ఎయిడ్స్ స్ప్రెడ్ అవ్వచ్చు అని చెప్పాం. నెక్స్ట్ హౌ ఇస్ ద క్యాన్సర్ సెల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ సెల్? క్యాన్సర్ సెల్ అండ్ అంటే చెప్పుకున్నాం. క్యాన్సర్ సెల్ లో నీకు అబ్నార్మల్ ప్రాపర్టీ సెల్ డివిజన్ ప్రాపర్టీ ఉంటుంది. కానీ నార్మల్ సెల్ ఏమవుతుంది, నీకు కాంటాక్ట్ ఇన్హిబిషన్ వల్ల ఒక పర్టికులర్ సైజ్ గ్రోత్ వెళ్ళాక ఆ సెల్ అనేది గ్రో
గ్రో అవ్వడం ఆగిపోద్దనమాట. కానీ క్యాన్సర్ సెల్‌లో అది జరగదనమాట. ఓకే. ఒక పర్టిక్యులర్ గ్రోత్ తర్వాత నార్మల్ సెల్ అనేవి డిఫరెన్షియేట్ అవుతాయన్నమాట. మెచ్యూర్ ఫంక్షన్ చేయడానికి. కానీ క్యాన్సర్ సెల్స్‌లో నీకు అలాంటి మెచ్యూర్ ఫంక్షన్ ఏమి ఉండదన్నమాట. కంటిన్యూయస్‌గా గ్రో ఆన్ అవుతూనే ఉంటదన్నమాట. ఓకే. ఒక పర్టిక్యులర్ ఇంకా నార్మల్ సెల్ అయితేనా క్యాన్సర్ సెల్ మెటాస్టాసిస్ జరగడం జరుగుతుందన్నమాట. ఏవి మాలిగ్నెంట్ ట్యూమర్స్. ఎక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ఎళ్లి ఆ ప్లేస్ స్పాయిల్ చేయడము అలాంటివన్నీ చేస్తుందన్నమాట. ఓకే. మెయిన్‌గా ఏంటంటే కాంటాక్ట్ ఇన్హిబిటర్స్ రాయాలి. ఫస్ట్ పాయింట్ కాంటాక్ట్ ఇన్హిబిషన్. కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఈస్ సీన్ ఇన్ ద నార్మల్ సెల్. కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఈస్ నాట్ సీన్ ఇన్ ద క్యాన్సర్ సెల్ అన్నమాట. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ మీన్ బై మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అంటేనా ఒక ఆహ్, మాలిగ్నెంట్ ట్యూమర్స్ యొక్క మెయిన్ ప్రాపర్టీ అండ్ ద మోస్ట్ అంటే ఎక్కువ భయపడే మోస్ట్ ఫియర్డ్ ప్రాపర్టీ అన్నమాట. ఏం చేస్తుందంటేనా ఒక ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ద బాడీకి క్యాన్సరస్ సెల్స్‌ని స్ప్రెడ్ చేస్తదన్నమాట. ఓకే. అండ్ మళ్ళీ అక్కడికెళ్ళి అక్కడ కూడా క్యాన్సర్‌ని కాజ్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ నుంచి మళ్ళీ బ్రెయిన్‌కెళ్ళి అక్కడ కూడా మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటేనే ఇక్కడ క్యాన్సర్ సెల్స్ ఇక్కడ ఇన్వాడ్స్ చేసి పక్కన సెల్స్‌ని టిష్యూస్ అంతా చెడగొట్టేసి అంటే క్యాన్సర్ సెల్స్‌గా మార్చేసి అక్కడ నుండి మళ్ళీ మైగ్రేట్ అయ్యి వేరే లొకేషన్‌కెళ్ళి వేరే ఆర్గాన్‌కెళ్ళి అక్కడ కూడా సేమ్ క్యాన్సర్ ప్రాపర్టీస్‌ని మళ్ళీ అక్కడ ప్రొడ్యూస్ చేస్తదన్నమాట. లిస్ట్ ద హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై ద ఆల్కహాల్ అండ్ ద డ్రగ్ అబ్యూజ్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఏమైతుంది? ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నీకు అగ్రెషన్, లాస్ ఆఫ్ వెయిట్, అపెటైట్ అంటే ఆకలి ఎయకపోవడం గాని, వెయిట్ లాస్ అవ్వడం గాని, లేకుంటే ఎక్కువ డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం గాని, అలా నీకు అవి కూడా కొన్ని ఉంటాయి. అలా కొన్నుంటాయి. తర్వాత లివర్ డ్యామేజ్ అయిపోవడము. ఓకే. లివర్ డ్యామేజ్ అయిపోవడం. అలా మళ్ళీ ఇంకా ఎక్కువ తీసేసుకున్నామనుకో, కోమాలోకెళ్ళిపోవడం, డెత్, హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ అనేది ఆల్కహాల్‌లో ఉంటాయని జెప్తున్నారనమాట. ఇది పర్సనల్‌గా ఒక అంటే ఈ ఎఫెక్ట్స్ అన్ని పర్సనల్ ఎఫెక్ట్స్ అనమాట. ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే తీసుకుంటున్నాడో వాడికి మాత్రం ఈ ఎఫెక్ట్స్ అని ఉంటుందనమాట. మరి సొసైటీ మీద గూడా కొన్నేముంటాయంటే ర్యాష్ బిహేవియర్ గాని ఆహ్, ఆహ్ అంటే సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనకపోవడం గాని, చదువు మీద ఇంట్రెస్ట్ పోవడం గాని, మళ్ళీ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం గాని, అలా చాలా ఉంటాయన్నమాట. ఓకే. అది ఆల్కహాల్స్. నెక్స్ట్ డ్రగ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుందన్నమాట. డ్రగ్ ఎఫెక్ట్స్‌లో ఏంటంటేనా పర్టిక్యులర్ పర్సన్‌ని ఎఫెక్ట్ అవ్వకపోవడం పోవడంతో పాటు పేరెంట్స్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తాడన్నమాట. ఎలాంటి ఉంటదంటే కదా మూడ్ స్వింగ్స్ చాలా వస్తాయి. ఇంక్రీజ్డ్ అగ్రెసివ్‌నెస్, డిప్రెషన్ సేమ్ నీకు ఆల్కహాల్‌లో ఉన్న సేమ్ థింగ్స్ మళ్ళీ దీంట్లో కూడా వస్తుందన్నమాట. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటుందన్నమాట. డ్రగ్ తీసుకున్న కిడ్నీ, లివర్ ఇవన్నీ ఆహ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మోస్ట్‌లీ ఏందంటే ఈ డ్రగ్స్, ఇంజెక్షన్స్, నీడిల్స్ ద్వారా తీసుకుంటాం కాబట్టి ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి షేర్ చేసుకున్నాడనుకో సేమ్ నీడిల్స్ నీకు హెచ్ఐవీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. మళ్ళీ పేరెంట్స్ మీద గూడా చాలా ఇంట్లో గూడా ర్యాష్ బిహేవియర్ చూపియడం గాని, ఇంట్లో నుంచి వస్తువులు అమ్మేయడం గాని డబ్బుల కోసం ఇలా ఫ్యామిలీ మీద కూడా చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తాడన్నమాట. నెక్స్ట్ డూ యూ థింక్ ద ఫ్రెండ్స్ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ వన్ టు టేక్ ఆల్కహాల్? ఇఫ్ యెస్, యెస్. ఫ్రెండ్స్ కంపల్సరీ ఇన్‌ఫ్లూయన్స్ అనేది ఉంటదనమాట. ఏంటంటేనా క్యూరియాసిటీ కొద్దీ ఇది ఇలా చేస్తే మనకొక మంచి ఫీల్ వస్తదిరా, యూఫోరియా వస్తది. మనం వేరే వరల్డ్‌లోకెళ్ళిపోతాము. హ్యాపీనెస్ అంటే ఏదో చూపిస్తా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేది చెప్పి పర్టిక్యులర్ పర్సన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారనమాట. ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడానికి. ఒక్కసారి తాగితే ఏమైపోదు. ఒక్కసారి తాగితే అడిక్ట్ అయిపోము. ఇలా తీసుకొని ఆ ఫీల్ కోసము పదే పదే తాగేలాగా పదే పదే యూజ్ చే ఆ డ్రగ్స్ గాని, ఆల్కహాల్ తీసుకోవడానికి అంటే ఫ్రెండ్స్ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారని చెప్తున్నాననమాట. నెక్స్ట్. వై ఈస్ దట్ వన్స్ ఎ పర్సన్ స్టార్ట్ డ్రింకింగ్ టేకింగ్ ఆల్కహాల్ డ్రింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ హాబిట్ డిస్కస్ దట్. అంటే నీకు ఒక్కసారి అడిక్ట్ అయ్యాను ఫీల్ ఏవైతే ఉంటుందో అంటే బాడీ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడం గాని, ఎనర్జీ ఇంక్రీజ్ మళ్ళీ స్టడీస్‌లో ఎక్సెల్ చేయడం గాని, ఇలా పెర్ఫార్మన్స్ ఎక్సెల్ చేయడం గాని ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఈ ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకుంటే. ఆ తర్వాత ఏమవుద్దంటేనా ఓకే. తీసుకోవడం వల్ల జస్ట్ ఈ అకాడమిక్స్‌కే గదా! మన హెల్ప్ అవుతుంది. మన లైఫ్‌కి హెల్ప్ అవుతుంది గదా! మనం మంచిగా చదువుకుంటున్నాం గదా! ఇలా అనేసుకొని ఒక మంచి ఫీల్ వస్తుంది గదా! హ్యాపీనెస్ అంటే వస్తుంది గదా! ఇలా అనుకోవడం వల్ల ఏమవుద్దంటే పర్సన్స్ అనేది ఇంకా తీసుకోవడానికి అలవాటు పడతారనమాట. తీసుకుంటే మన చదువు ఇంప్రూవ్ అవుతుంది గదా! ఇలా చెప్పేసి తీసుకుంటున్నారు. కంటిన్యూయస్‌గా అడిక్ట్ అయిపోతారనమాట. ఇన్ యువర్ వ్యూ
వాట్ మోటివేట్స్ యంగ్‌స్టర్స్ టు టేక్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్? హౌ కెన్ దిస్ బి అవాయిడెడ్? అంటే మాక్సిమం ఎలా తీసుకుంటున్నారంటే ఈ ఈ జనరేషన్‌లో ఎలా తీసుకుంటున్నారంటే ఆహ్, ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి, ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి గాని, ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడానికి భయపడి, అంటే స్ట్రెస్ నుంచి, డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఈ ఆల్కహాల్, డ్రగ్స్ అనేది కంటిన్యూస్‌గా తీసుకుంటున్నారు. ఎలా అవాయిడ్ అవుతుందనేది ప్రాపర్ ఎడ్యుకేషన్ గాని, నువ్వు ఎక్సెల్ చేయాలి. స్టడీస్ ఇందాక చెప్పుకున్నాను కదా! స్టడీస్‌ని ఎక్సెల్ చేయాలి. వాడికి ఎబిలిటీ కన్నా ఎక్కువ పనులు చెప్పడం గాని, అలా చెప్పకుండా ఉండడం గాని, అంటే వాడు ఎప్పుడైనా ఒక అలా బ్యాడ్ ఆహ్, వేలో ఎళ్తుంటేనా పర్టిక్యులర్ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అది గుర్తించి వాళ్ళ పేరెంట్స్ గాని, టీచర్స్ గాని చెప్పడం అనేది చేయాలన్నమాట. అలా చేయడం వల్ల వాడి ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళ పేరెంట్స్, టీచర్స్ కనుక్కొని దానికి సొల్యూషన్ చూయించి వాళ్ళు డీ అడిక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తారనమాట. ఓకే. ఇంకా హ్మ్. వాళ్ళ లైఫ్ స్టైల్‌లో మనము ఓన్లీ స్టడీస్‌కే కన్‌ఫైన్ చేయకుండా మిగిలినవి స్పోర్ట్స్ గాని, మ్యూజిక్ గాని ఇలా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇన్వాల్వ్ చేసామనుకోండి, వాళ్ళు ఈ ఆల్కహాల్, డ్రగ్స్ జోలికి వెళ్లరనమాట. ఓకే. అదనమాట. దట్ ఇది హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్. ఇంకా నెక్స్ట్ చాప్టర్‌లో అంటే ఈ సమ్మరీ నేను మీకు చెప్పలేదు. ఒకసారి చూడండి. ఏమన్నా ఒకవేళ అంటే నాకేం కనపడలేదు. ఏమన్నా డిఫరెంట్ అంటే చాప్టర్‌లో లేని పాయింట్స్ ఏమన్నా ఉన్నాయేమో అనేసి ఈ సమ్మరీలో వెతకండి. బేసిక్‌గా ప్రతి చాప్టర్‌లోనూ ఒకసారి టాపిక్ చదివాక సమ్మరీ జస్ట్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే చదివినవే ఉంటాయి కాబట్టి పెద్ద టైం తీసుకోదు. 2 మినిట్స్, 3 మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకోదనమాట. ఏమన్నా కుదిరితే మీకు ఎక్స్‌ట్రా పాయింట్ దొరికితే అది అండర్‌లైన్ చేసుకోవడం గాని, హైలైట్ చేసుకోవడం గాని, పక్కన రాసుకోవడం గాని చేసుకోండి. ఓకే. ఆహ్, ఇంకా డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ ఓపియాయిడ్స్, కెనబినాయిడ్స్ గాని, ఆల్కలాయిడ్స్ గాని, కోకా ఆల్కలాయిడ్స్ గాని పర్టిక్యులర్ ఆ ప్లాంట్ బొమ్మ ఇంపార్టెంట్. అండ్ ద స్ట్రక్చర్ ఏవైతే ఇచ్చినా అవి మాత్రమే అడుగుతారు. మీకు వేరేవి ఏమి అడగడు. అవే అడుగుతారు. ఎంతైనా ఏమంటే అంటే వేరే ఆప్షన్స్ నీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇయొచ్చు. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది మీకు తెలిసిందే అడుగుతారనమాట. యాంటీబాడీ డయాగ్రామ్ పర్ఫెక్ట్‌గా చూసుకోండి. యాంటీబాడీ డయాగ్రామ్ ఎలా ఉంది? యాంటీబాడీ డయాగ్రామ్ యాంటిజెన్ బైండింగ్ సైట్ ఇదేమో లైట్ నా 2 హెవీ చైన్స్, ఇవేమో లైట్ చైన్స్, డైసల్ఫైడ్ బ్రిడ్జెస్, మళ్ళీ యాంటిజెన్ బైండింగ్ సైట్ ఇలా మెన్షన్ చేయాలి. ఇది ఇక్కడ ఇవన్నీ పర్టిక్యులర్‌గా ఈ లెటర్స్ కూడా అన్నీ నువ్వు మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. అదే డయాగ్రాము. ఇంకా ఇమ్యూనిటీలో ఇందాక చెప్పాము. ఈ ఎగ్జాంపుల్ ఈ డిసీజెస్ ఏంటి అంటేనా ఈ డిసీజ్ ఏ వెక్టార్ ఇది కాజ్ చేస్తది? లేకపోతే ఏ ఆహ్, పాథోజన్ నీకు ఈ డిసీజ్ కాజ్ చేస్తదని అడగొచ్చన్నమాట. లైఫ్ సైకిల్ ఇంపార్టెంట్. నీకు బోర్డ్ ఎగ్జామ్‌లో కూడా డైరెక్ట్‌గా మలేరియా లైఫ్ సైకిల్ గీయండి అనేసి డైరెక్ట్‌గా క్వెషన్ రావచ్చనమాట. లాంగ్ ఆన్సర్ కింద. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.